మోదీకి సాధ్యం కాని పని మేము చేసి చూపిస్తాం. తెలంగాణలో మరో 3 వారాల్లో కులగణన పూర్తి. 3 వారాల్లో. మోదీకి సాధ్యం కాని పని అంటే ప్రధాని మోదీ గత 3 ఏళ్లలో చేయలేని కులగణను తెలంగాణలోని తమ ప్రభుత్వం మరో 3 వారాల్లో పూర్తి చేయనుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో మా ప్రభుత్వం ఇప్పటికే 70% పై కులగణన పూర్తి చేసింది. విధానాల రూపకల్పనలో సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడంలో ఆ సమాచారాన్ని వినియోగిస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం పోస్ట్ పెట్టారు ఎక్స్లో. కొన్ని దశాబ్దాల కాలంలో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన చర్చల్లో కులగణన మొదటిదని రాహుల్ స్పష్టం చేశారు. నిజానికి మండలు కమండలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా నెహ్రూ ఉన్నప్పటి నుంచి చర్చ జరుగుతున్నది. కులాలకు సంబంధించి అంబేద్కర్ ఉన్నప్పటి నుంచి చర్చ జరుగుతున్నది. మరి అదే బీసీల కోసం నెహ్రూ ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. కాంగ్రెస్కి ఈ స్పృహ ఉంటే, సామాజిక స్పృహ ఉంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి మొట్టమొదటి ఎన్నికల నుంచి ఎందుకు ఈ రాజ్యాంగ స్పృహను ఎందుకు తీసుకురాలేకపోయారు? వెనుకబడినటువంటి కులాలు మొదటి నుంచి లేవా? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులాలు పుట్టినాయా? అంతకుముందుకు లేవా? ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారే కదా. మరి ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు? కులగణన చేసి ఆ కులాలకు స్పష్టమైనటువంటి వాటా ఇవ్వాలి, వెనుకబడినటువంటి కులాలకు వాళ్ళకు రాజకీయ వాటా ఇవ్వాలి, ఆర్థిక వాటా ఇవ్వాలి, వాళ్ళను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని మీ నాయనమ్మ ఎందుకు చేయలేదు? మీ నాయన కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు కదా. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే కదా మండల్ కమిషన్ ఇవన్నీ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడింది రాజీవ్ గాంధీ గారు కాదా? బీసీ రిజర్వేషన్ల విషయంలో మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ కాదా? అయితే మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకోవడానికి అవన్నిటినీ పక్కకు పెట్టేటువంటి బాధ్యత వాళ్ళ మోదీ మీదేసిరా. పోనీ ఇవన్నీ వదిలేద్దాం. 2004 నుంచి 2014 దాకా స్వయంగా రాహుల్ గాంధీ గారు ఎంపీ ఉన్నారు కదా. మీరు ఆ పార్టీలో యూపీఏలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు కదా. కామన్ మినిమం ప్రోగ్రామ్ అమలు చేసేటువంటి చైర్మన్గా ఉన్నారు కదా. దేశాల నుంచి ఎవరు వచ్చినా మొట్టమొదటి సోనియా గాంధీ గారినే కలిసారు కదా. సూపర్ పవర్గా ఉన్నారు కదా సోనియా గాంధీ గారు. మరి ఎందుకు మీరు ఆ 10 ఏళ్ల పాటు కులగణన చేయలేకపోయారు? 2011లో దేశంలో జనగణన జరిగినప్పుడు ఆ దేశంలో జరిగినటువంటి జనగణనలో కులగణన ఎందుకు పెట్టలేకపోయారు? 2004లో మీరు తొలిసారి ఎంపీ అయ్యి ఉండొచ్చు. 2011లో మీరు తొలిసారి ఎంపీ కాదు కదా. అప్పటికే రెండోసారి ఎంపీ కదా. మీ మెచ్యూరిటీ స్థాయి అయితే పెరిగింది కదా, మీ ఆలోచన స్థాయి పెరిగింది కదా. 2011లో కులగణన ఎందుకు చేయలేకపోయారు? అప్పటికి కులాలన్నీ బీసీలందరూ కూడా రాజ్యాధికారం చేసి అప్పటికే బీసీలదే రాజ్యాధికారం ఉండి మిగిలినటువంటి వాళ్లకు తర్వాత మోడీ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసేసి పక్కకు పెట్టిండా? మీరు చెప్తున్నటువంటి విధానం ప్రకారమే మీరే అత్యధిక కాలం అధికారంలో ఉన్నారు కదా. మోడీ 10 ఏళ్ళు, వాజ్పేయి 5 ఏళ్ళు, మధ్యలో 5 ఏళ్ళు తప్ప ఈ 75 ఏళ్లలో 20 ఏళ్లలో 55 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అందులో అత్యధిక కాలం మీ కుటుంబమే అధికారంలో ఉన్నది. మీ కుటుంబమే ప్రధానమంత్రులుగా ఉన్నారు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, మొత్తం 35 సంవత్సరాలు పైగా 40 సంవత్సరాలు మీ కుటుంబమే ఉన్నది కదా ప్రధానమంత్రిగా. ఏలుబడి మీ కుటుంబమే కదా. అంటే మీరు చెప్తున్నటువంటి ఈ కింది కులాలు వీళ్ళందరూ నష్టపోయింది, బీసీలు అణగారిన వర్గాలంతా కూడా నాశనమైంది, లేకపోతే వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక వృద్ధిలోకి రాకుండా పోయింది మీ ప్రభుత్వం వల్లనే అని మీరు ఒప్పుకున్నట్టే కదా. దీన్ని బట్టి మీరే ఒప్పుకున్నట్టు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మొత్తం ఆర్డినెన్సులు చించేంత సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప నాయకత్వంలో ఉన్నటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఆ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేకుండిందా? 10 ఏళ్ళు మీరేం పని చేసిరు? మీరు కులగణన చేయొచ్చు. అనేక రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాలు తప్పితే అనేక రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీయే కాదా అధికారంలో ఉన్నది? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలను ముఖ్యమంత్రులుగా చేసిరు? ఎంతమందిని కేంద్ర మంత్రులుగా చేసిరు? ఎంతమందిని ఏఐసిసి అధ్యక్షులుగా, పిసిసి అధ్యక్షులుగా, రాష్ట్రాల్లో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, రిజర్వేషన్లు లేని స్థానంలో కూడా ఆయా వర్గాలకు ఎందుకు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించలేదు? ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ అక్కడ వెనుకబడింది? ఇవాళ ఇదే
అధీర్ రంజన్ చౌదరిని, మల్లికార్జున ఖర్గేని కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 2019 దాకా మల్లికార్జున ఖర్గే తర్వాత అధీర్ రంజన్ చౌదరిని ఎందుకు కాంగ్రెస్ పక్ష నేతగా ఎన్నుకున్నారు? ఆ రోజు ఎందుకు రాహుల్ గాంధీ లేరు? ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక ఎస్సీకో, ఒక బీసీకో, ఎస్టీకో ఎందుకు ఇవ్వలేదు? రాహుల్ గాంధీ మాత్రమే ఎందుకు దాన్ని తీసుకున్నారు? యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు ఒక బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఎంతమంది మీ సిడబ్ల్యూసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు? మీ పోలిట్ బ్యూరోలో ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు? చెప్పాలి కదా. గత 75 సంవత్సరాలలో ఈ 47 నుంచి తర్వాత 52 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినప్పటి నుంచి అత్యధిక కాలం అత్యధిక రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు మీరు సముచిత స్థానం ఇవ్వలేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక బీసీ ఒక్కసారి కూడా కాంగ్రెస్ నుంచి ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయిండు? మీరే అధికారంలో ఉన్నారు కదా, అత్యధిక కాలం మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు ఒక రాష్ట్రపతిని బీసీ చేయలేకపోయారు? గవర్నర్లను ఎక్కువ శాతం మీరు ఎందుకు బీసీలను చేయలేకపోయారు? రాష్ట్రాల్లో మంత్రులుగా ఎందుకు బీసీలను ఎక్కువ మందిని చేయలేకపోయారు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు జనాభా దామాషా ప్రకారం వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏఐసిసి అధ్యక్షుడిని ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని ఎందుకు చేయలేకపోయారు? ఇంతకాలం ఎందుకు చేయలేదు మీ కాంగ్రెస్ పార్టీ? వివిధ రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షులను ఎందుకు చేయలేకపోయారు? వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీలని ఎందుకు రాజకీయంగా ముందుకు తీసుకురాలేకపోయారు? ఏం జరిగింది మరి? మీరే అధికారంలో ఉన్నారు కదా. ఇవాళ నరేంద్ర మోడీ తప్పైతే, కులగణన చేయకపోవడమే తప్పైతే, ఇవాళ అదే నరేంద్ర మోడీ దేశంలో అత్యధికంగా ఆయన ఓబీసీ, ఆయన మంత్రివర్గంలో అత్యధికంగా ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు మహిళలు ఉన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా అత్యధిక ఓబీసీ కేంద్ర మంత్రులు ఉన్నటువంటి మంత్రివర్గము నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నది. ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నది కూడా నరేంద్ర మోడీ. అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీలు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నది నరేంద్ర మోడీ మంత్రివర్గంలో. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలను, బీసీలను ముఖ్యమంత్రులు చేసింది భారతీయ జనతా పార్టీ. మరి వాళ్ళ ఆ విషయాల్లో ఎందుకు మీరు పోటీ చేయలేరు? ఎందుకు పోటీ పడలేరు? కులగణన చేయకపోవడమే నేరమా? కులగణన చేస్తే వచ్చింది ఏమున్నది? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కులగణన చేసింది. ఏం జరిగింది? మీరు పొత్తులో ఉన్నప్పుడు బీహార్లో కూడా కులగణన చేశారు. ఏం జరిగింది? దాని వలన లాభం వచ్చిందా? బీసీలకు ఎక్కువ కాలం మీరు ఇచ్చిరా? ఏ రాష్ట్రాల్లో మీరు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అత్యధిక కాలం అధ్యక్ష పదవిలోనో లేకపోతే నిర్ణయాత్మక శక్తిలోనో ఎక్కువ కాలం ఉంచగలిగిరా? ఎందుకు చేయలేకపోయారు ఈ పని? అత్యధిక కాలం ఊడిగం చేసినటువంటి మీ పార్టీకి ఊడిగం చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ తెలంగాణలో ఒక ఎస్సీ, ఎస్టీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయారు? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు చేయలేకపోయారు? కర్ణాటకలో ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ మీరు అధికారంలో ఉంది కదా. అసలు మీ కాంగ్రెస్ పార్టీలో 80%, 70% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే నాయకత్వం ఇవ్వండి. మీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఒక ఎస్సీకో, ఒక బీసీకో ఇవ్వండి. ఏఐసిసి అధ్యక్ష పదవి మల్లికార్జున ఖర్గేకి ఇచ్చి పాపం ఆయనను మోపిస్తున్నారు బరువు తప్ప అది ప్రేమతో ఇచ్చినటువంటిది కానే కాదనేటువంటి విషయం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటిది అది. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటిది అది. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయంలోనే మీ పార్టీ నుంచే ప్రక్షాళన చేసుకురండి. మీ పార్టీ నుంచే ప్రక్షాళన చేసుకొస్తే అది ఉపయోగపడుతుంది కదా. ఎవరికో మందికి చెప్పే బదులు మీరే ఉపయోగించుకోవచ్చు కదా.